నిజాన్ని నిర్భయంగా చెప్పాలంటే కూడా భయం వేస్తుంటుంది ఒక్కొక్కసారి. ఈరోజు ఒక వార్త మనందరినీ కలిచివేసింది. ఆ అబ్బాయి పేరు మిహిర్. సమ్ టీనేజ్లో ఉన్న అబ్బాయి. అబ్బాయికి జరిగిన అన్యాయానికి వాళ్ళ చుట్టాలందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. అరే, ఒక ఆడపిల్లని మానభంగం చేసి చంపేస్తేనే జస్టిస్కి ఇంకా దిక్కు లేదు. ఈ అబ్బాయికి ఎంతవరకు జస్టిస్ వస్తుందో లేదో తెలీదు. పోనీ కాలేజ్ చదువుతున్నాడా, పిహెచ్డీ చేస్తున్నాడా? లేదు. స్కూల్లో చదువుతున్నాడు ఈ అబ్బాయి. ఆ స్కూల్లో తోటి స్టూడెంట్స్, వాళ్ళు క్లాస్మేట్స్, సీనియర్స్ అందరూ కలుపుకొని ఈ అబ్బాయినే టార్గెట్ చేసి ర్యాగింగ్ చేస్తున్నారట. అందరికీ ఉన్నాయి కదా ఇప్పుడు దిక్కుమాలిన ఫోన్లు. ఆఫ్ కోర్స్ అదే ఫోన్లో మీరు ఈ వీడియో కూడా చూస్తున్నారు అనుకోండి. ఎందుకు దిక్కుమాలిన అంటున్నానంటే, ఇవ్వకూడని వస్తువు పిల్లలకి ఇస్తే అదే వాళ్ళు మిస్యూజ్ చేస్తారు. అలా ఈ ఫోన్లలో గ్రూపులు. నిజంగా చచ్చిపోయాడా వాడు? అవునా? వాడు ఆన్సర్ చేయట్లేదు. నవ్వు. ఒక మనిషి చచ్చిపోయినా కూడా నవ్వు. వీళ్ళ పైశాచికానందాలు. వీళ్ళు ఏ విధంగా పిల్లలు? వీళ్ళని ఫస్ట్ నిప్పు పెట్టాలి. చిన్నేంటి పెద్దేంటి, తప్పు తప్పే. వాడికి అంత తప్పు చేసే తెలివితేట ఉన్నప్పుడు వాడు ఎలా ఇన్నసెంట్ అవుతాడు? కానీ మనం మాత్రం అన్ని లొసుగులు పెట్టేసి వాళ్ళని బయటికి తీసుకొచ్చేస్తాం. క్రైమ్స్ ని ఇంకా పెంచుతూ ఉంటాం. ఏదో ఒక మొక్క పెంచినట్టు, ఏదో ఒక పెట్టి డాగిని పెంచినట్టు ఇట్లా. ఆ పిల్లవాడు టీనేజ్లో ఉన్నాడు. ఆ పిల్లవాడి కలర్ మీద, లేకపోతే రేస్ మీద, వాళ్ళ సిస్టమ్ మీద రోజు ర్యాగింగ్ జరుగుతోందట. నువ్వు ఇట్లున్నావు అట్లున్నావు అని అందరు ఒక గుంపు కలిసి బస్సుల్లో వెళ్ళొస్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, స్కూల్లో ఆ అబ్బాయి ఎక్కడ దొరికితే అక్కడ ర్యాగింగ్ చేస్తున్నారట. వీలైతే కొడుతున్నారట. ఇప్పుడు 10 మంది పిల్లలు ఒకటేసారి వస్తే ఈ పిల్లాడు కూడా డిఫెండ్ చేయలేడు కదా. మరి చేశాడేమో. మరి కంప్లైంట్ చేశారో చేయలేదో స్కూల్ టీచర్స్, యాజమాన్యం కళ్ళు చెవులు మూసుకొని ఎందుకు చచ్చారో, కోఆర్డినేటర్స్ లేరా? అంతంత పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్ లో చదువుతున్నప్పుడు స్టూడెంట్ కౌన్సిలర్స్, కోఆర్డినేటర్స్ కూడా ఉండాలి. వీళ్ళలో జరిగే ఈ విపరీతమైన బుద్ధి ఏదైతే వక్రీకరించబడుతోందో, ఈ బుద్ధి, దాన్ని సరి అయిన మార్గంలో పెట్టడానికి కౌన్సిలర్స్ ఉండాలి. ఉంటారని అడ్మిషన్ టైంలో చెప్తారు. మరి వాళ్ళు ఎక్కడ చచ్చిపోయారో తెలియదు. కానీ ఎవ్వరూ కూడా ఈ ఇష్యూని ఎందుకు సీరియస్ గా తీసుకోలేదో నాకు అర్థం కావడంలా. పేరెంట్స్ కి అబ్బాయి చెప్పాడో లేదో, చెప్తే వాళ్ళు ఏమన్నారో లేదో, ఇంకా ఇవన్నీ తెలియాల్సి ఉంది. అయితే ఇది హైట్స్. ఒకరోజు స్కూల్ బాత్రూమ్ లో మెన్ టాయిలెట్ ఆ అబ్బాయి చేత నాకిచ్చి కమోడ్ లో ఆ అబ్బాయి ఫేస్ పెట్టి ఫ్లష్ చేశారటండి. నీకు జరిగినా నాకు జరిగినా మనకి బతకాలనిపిస్తుందా? ఇంత చూసొచ్చిన మనకే చి పోతే పిడబోతుంది అని అనిపిస్తుంది. ఆ అబ్బాయి చాలా మనస్తాపానికి చెందట. జస్ట్ ఇంటికి వచ్చాడు. 23rd 21st ఫ్లోర్ ఆ అబ్బాయి ఇల్లు. బాల్కనీలోకి వెళ్ళాట, దూకాడు, అయిపోయింది. ఇంకా లైఫ్ ఎండ్. ఆ తల్లిదండ్రికి ఎంత బాధ. ఆ అబ్బాయి ఎంత నరకం అనిపించేటది ఆ సోలు. ఈ అజాల్ట్ జరిగినప్పుడు ఇది కూడా అబ్యూసే. అబ్యూస్ అంటే బట్టేలే పక్కర్లా, ఇది కూడా అబ్యూసే. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి వాళ్ళ మదర్ కంప్లైంట్ ఇచ్చారట. మొత్తం ఎవిడెన్సెస్ అన్ని సేకరించారట. ఆ మిహిర్ అనే అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోషల్ మీడియాలో లేకపోతే ఈ గ్రూప్స్ ఉంటాయి కదా, ఒక గ్రూప్ ఫామ్ చేసి మొత్తం ఎవిడెన్సెస్ అన్ని సేకరించారట. స్కూల్ యాజమాన్యానికి ఇస్తే ఎక్కడ తమ పేరు పోతుందో, ఇక్కడ పిల్లాడు చచ్చిపోయినా పిల్ల చచ్చిపోయినా మాకు పర్వాలే, మా పేర్లు పోకూడదు అంతే, ఎక్కడ తమ పేరు పోతుందో అని ఈ ఇష్యూని సప్రెస్ చేసి మాటామంతి జరుపుతున్నారట. అంటే ఒకవేళ కల్ప్రిట్స్ రేపు పట్టుబడినా మైనర్ అనే ఒకే ఒక్క కారణంగా వాళ్ళు ఏం చేస్తారు? వదిలేస్తారు. లాలోలన్నీ పట్టుకొని వదిలేసుకుంటూ ఉంటారు. వీళ్ళు అయ్యో నా పిల్లలు తెలియక చేశారు. తెలియక నువ్వు ఒక ప్రాణం తీస్తావా? తెలియక కమోడ్ లో ముఖం పెట్టి ఫ్లష్ చేస్తావా? తెలియక టాయిలెట్ సీట్ నాకిస్తావా? చెప్పు. ఈ తప్పు చేసిన పిల్లల పేరెంట్స్ వెనకేసుకొస్తుంటారు చూడు. తమ పిల్లలు రేపు చేసినా, ఇదిగో ఇలాంటివన్నీ చేసినా కూడా వాళ్ళని అడుగుతున్నా, తెలియక ఇవన్నీ చేస్తారా పిల్లలు? ఏ పక్కనది మాత్రం కన్న కడుపు కాదా? వాళ్ళు మాత్రం పిల్లలు కాదా? నిప్పు పెడితే ఒక 10 మందికి 11వ వాడు చేయడానికి ఆలోచిస్తాడు. ఈ వీడియో వల్ల ఏం జరిగినా పర్వాలేదు, మంచి జరగాలని నేను కోరుకుంటున్నా. ఆవేదనతో మాట్లాడుతున్నా. నిజంగా 2nd క్లాస్ పిల్లని 10వ క్లాస్ పిల్లాడు రేపు తల్లిదండ్రి ఫోన్ లో సెక్స్ వీడియోలు చూసి వాడు ప్రవోక్ అయిపోయి, అట్లాంటి వెబ్ సిరీస్ చూసి ప్రవోక్ అయిపోయి, ఇదిగో ఇంకో వెబ్ సిరీస్ ఇంకో కాంటెంట్ సోషల్ మీడియాలోనో ఓటీటీలోనో చూసి ప్రవోక్ అయిపోయి ఇట్లా ర్యాగింగ్లు చేయటం.
ఇవి చూస్తుంటే పేరెంట్స్ కళ్ళు మూసుకు చేస్తున్నారా? ఈ కంటెంట్ పిల్లలకి యాక్సెస్ ఇవ్వాలి, ఇవ్వకూడదని తెలవదా? సెన్సార్ బోర్డు చూడొద్దు మొర్రో అని ఏలిచ్చినా ఆ సినిమాలకు పిల్లలు వేసుకెళ్లిపోవటం. ఒకప్పుడు భయం ఎక్కువ ఉండే, లేకపోతే ఆస్కారం లేదు, అందుకే ఇన్ని క్రైమ్స్ జరగకుంటుండే. ఇప్పుడు సోషల్ మీడియా ఎవరికైనా సరే ఆ రీల్స్ లో ఆ నిమిషంలో కావాల్సిన కంటెంట్ తిప్పుతూనే ఉంటారు. వాళ్ళు ఒక్కసారి క్యూ అంటే వాళ్ళని మాన్పించడం కాకుండా వాళ్ళకి ఫోన్లు గంటలు ఇచ్చేస్తాం మనం తల్లిదండ్రులు. ఇట్లా బుద్ధి ఇట్లా వక్రీకరించకేమవుతుంది? నువ్వు చూడు, రోజుకి 6 గంటలు మనం ఫోన్లు చూద్దాము, ఒక నెల రోజులు మన బుర్ర ఎట్లా అయిపోతుందో. డెవలప్ అయ్యే స్టేజ్ లో వాళ్ళకి ఇట్లాంటి కంటెంట్ చూపిస్తే ప్రతిదీ ఇంప్లిమెంట్ చేయాలనుకోరా పిల్లలు చూసి నేర్చుకుంటారని చెప్పట్లే పెద్ద వాళ్ళు. ఎక్కడ ఏం పోసుకు చచ్చారు చెవులలో మీ పేరెంట్స్? ఏం చేస్తున్నారు టీచర్లు, యాజమాన్యాలు? ఒక పిల్లోడిని గాని ఎవరినైనా గాని ర్యాగింగ్ చేస్తుంటే వెయ్యరా? అంతమంది ముందు ఎక్కువ స్టాఫ్ ని పెట్టుకోండి. పర్ కిడ్ 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఫీజులు గుంజుతారు. టీచర్లకి మాత్రం 30, 40, 50 వేలే ఇస్తారు. వాళ్ళకి చదువే చెప్పేందుకు ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా ఇవన్నీ కూడా ఏం చూస్తారు? ఎంతో ప్యాషన్ ఉన్నట్టే తప్పితే టీచర్స్ లో. ఇవ్వండి వాళ్ళకి జీతాలు, క్వాలిటీ టీచర్స్ ని తేండి, క్వాలిటీ కౌన్సిలర్స్ ని తేండి. సమాజం మార్చండి, బడి నుంచే మార్పు ఉంటుంది. ఇట్లా భ్రష్టు పట్టిపోతే బడిలోనే తర్వాత ఇంకేముంటదండి సమాజం మొత్తం అంతా అంటబెట్టేయటమే కదా. ఎప్పుడు మారుతాం మనం? బతకాలంటే భయం వేస్తుంది. తల్లి ఒడి తర్వాత బడే సేఫ్ గా ఫీల్ అయ్యేది ప్రతి తల్లిదండ్రి. తమ పిల్లల్ని అక్కడే వదులుతారు. ఒక 6 గంటలు వాళ్ళ గురించి ఆలోచించకుండా వేరే పనులు చేసుకుంటాం మేము. అక్కడే వాళ్ళకి చావు ముహూర్తం రాస్తూ ఉంటే, అక్కడే వాళ్ళకి ప్రాణాలు దోచేసుకుంటుంటే ఏం తెలుస్తుందండి? 2వ క్లాస్ 3వ క్లాస్ 4 ఏళ్ల పిల్లలకి మానం అంటే. కానీ ఆ ట్రోమా మిగిలిపోతుంది లైఫ్ అంతా. ఇప్పుడు 9వ 10వ క్లాస్ అప్పుడే ఇంత అగాయిత్యం చేయగలిగాడంటే, 7th 6th క్లాస్ అప్పుడే చేయగలిగాడంటే ఫ్యూచర్ ఎలా ఉంటారు? వదిలేసుకో. ఒక తల్లిగా తండ్రిగా నీ కొడుకుగా నీ కూతురుగా నీ తప్పు చేస్తే నువ్వు దండించగలిగినప్పుడే తల్లి తండ్రి అవుతారు. బాగా నోట్ల పెట్టి కుక్కి మాల్స్ వీకెండ్ తీసుకెళ్లి ఇష్టం వచ్చిన సినిమాలు మనం ఆపుకోలేక మన కోరికలు వాళ్ళని కూడా తీసుకెళ్లిపోయి చూసి చెత్త వాగుళ్ళు వాగి మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక వాళ్ళ ముందు గొడవలు పడి, ఇప్పుడు కాదు తల్లిదండ్రులు అయ్యేది. నిజంగా మారండి. ఒక మార్పు కోసం చేసిన ఈ ప్రయత్నాన్ని మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి పంచండి. చీము నెత్తురు ఉంటే ప్రొటెస్ట్ అగైన్స్ దిస్ ఇన్సిడెంట్. సోషల్ మీడియా పవర్ నిజంగానే చూపిద్దాం. ప్రొటెస్ట్ల వల్ల ఏమైనా మార్పు జరుగుతుందేమో చూద్దాం.